రైతన్న మీకోసం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, మొత్తం మినిస్టర్లకి, మొత్తం కలెక్టర్ గారికి, మొత్తం అందరికీ, నా తోటి రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను గత 25 సంవత్సరాల నుంచి మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు. నేను చిన్న సన్నకారు రైతునండి. 2.5 ఎకరాలు, 3 ఎకరాలు కౌలు చేస్తున్నాను సార్. మాది నల్ల రేగడ నేల అండి. అది పామాయిల్కి అనువు కానీ నేల అని ప్రతి వాళ్ళు అపోహపడుతున్నారు. నేను కూడా ఉన్నాను అందులో. కాకపోతే ఈ 25 సంవత్సరాల మట్టి మేము బోర్లు వేసి ఆ బోర్లు పోతుంటే మళ్ళీ ఇంకో బోర్ వేసి వాటర్ ఎక్కువ వాడవలసి వస్తుందండి ప్యాడీకి. దాంతో మేము ఇసుకు చెంది పామాయిల్కి వెళ్ళాలనే నిర్ణయంతో ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల మొన్న వచ్చిన మందా తుఫాన్ వల్ల 1 ఎకరం 3 గంటలన్నర కోసామండి. మిషను గంటకు వచ్చి 3,000 రూపాయలండి. 14 నుంచి 15,000 రూపాయలు, 10,000 నుంచి 15,000 రూపాయలు ఓన్లీ మిషన్ వాళ్ళే పట్టుకెళ్ళిపోయారండి. మాకు వచ్చే దాంట్లో 25% నుంచి దగ్గర 30% నా గింజలో కొన్ని పోయినాయండి. మాకు 50% వచ్చింది, అదనపు ఖర్చు అయింది. కానీ ఇప్పుడు మేము పామాయిల్కి ఎందుకు కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నామంటే, ఒక గ్రూప్ వేజ్గా 100 ఎకరం ఉందంటే, అంటే పైన నీరు ఉంటే కింద నీరు మామూలుగా మళ్ళీ నల్ల ఎకరానికి వచ్చేస్తుందండి. దానివల్ల ఆ మొక్క ఎర్రబడిపోద్దన్న ఓ అపోహలో మేమున్నాం. గ్రూప్ వేజ్గా మొత్తం అందరం కలిపి 100 ఎకరమో 150 ఎకరమో మొత్తం అందరూ రైతులందరూ యూనిటీగా ఉండి అందరూ ఒకే మొక్కేసి గాడులు కనుక తీస్తే ఈ నీరంతా బయటికి మొక్కల్లో లేకుండా వెళ్ళిపోతే పామాయిల్లో కన్వర్ట్ అయితే మాకు పామాయిల్ ఇప్పుడు ప్యాడీలో మొన్న మాకు 30 బస్తాలు అయిందండి. ఆ 30 బస్తాలు మామూలుగా 1776 రూపాయల రేటుని మనం అమ్మితే 71,000, 60,000 అలా వస్తున్నాయండి. అదే పామాయిల్కి వెళ్తే 10 టన్నులు అయితే 10 టన్నుల్లో 20,000 రూపాయల రేటుని వచ్చినా 2 లక్షల రూపాయలు, అందులో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పోయినా 1 లక్ష రూపాయలు. ఇందాక బాలు గారు చెప్పింది కరెక్టే సార్. పామాయిల్ రేటు తక్కువగా ఉన్నప్పుడు అంత ఆదాయం లేదండి. పామాయిల్ రేటు ఇప్పుడు 19,000 నుంచి 20,000 రూపాయలు ఉందండి. 10 టన్నులు ఖచ్చితంగా రైతుకు పండుతుంది. 1 లక్ష రూపాయలు పెట్టుబడి అయినా 1 లక్ష రూపాయలు గ్యారంటీగా మిగులుతుందండి. అంటే అందరూ మిగులుతలేదని అన్నారు, 1 లక్ష రూపాయలు మిగులుతుంది. అయితే నేను సేంద్రీయ వ్యవసాయం కూడా చేశాను సార్. సేంద్రీయ వ్యవసాయం చేస్తామంటే నేనంటే నాకు ఉన్న 2 ఎకరాల్లో 1 ఎకరం పియ్యాలు పెట్టానండి. ఎందుకోసం పెట్టానంటే ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు మామూలుగా షుగర్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. నేను కొంత తింటాను. తర్వాత నెక్స్ట్ నా తోటి రైతులు ఎవరన్నా మారేవాళ్ళు మీలాంటి పెద్దలు ఎవరైనా, ఏవో గారు, జేడీ గారు, డి గారు చాలామంది నా దగ్గర నుంచి పట్టుకెళ్ళారండి. నేను చేలోకి వెళ్ళలేదండి. ఏవో గారు చూసి ఈ మామూలు జీవామృతం కొట్టండి, చేప ద్రావణం కొట్టండి, లేకపోతే పాలింగు కొట్టండి, లేకపోతే పుల్ల మజ్జిగ కొట్టండి, లేకపోతే దర్శపర్ణి కొట్టండి, లేకపోతే అగ్నిహోత్రం కొట్టండి, లేకపోతే మామూలుగా మీరు తూటికాడి కషాయం కొట్టండి అంటేనే కొట్టాను తప్ప నేను మామూలుగా ఫెర్టిలైజర్స్ మట్టుకు వాడలేదండి. అది కూడా డ్రోన్ ద్వారా కొట్టాను సార్. డ్రోన్ ద్వారాగానే వాడాను సార్. టెక్నాలజీగా వాడేవండి. అంటే అది ఎలాగంటే ప్రకృతి ఇప్పుడు వర్షం ఉందండి, మామూలుగా ఏ నిమిషానికి వచ్చేద్దో తెలియదు. అదే డ్రోన్ అనుకోండి జస్ట్ 5 మినిట్స్లో 1 ఎకరం అయిపోతుంది సార్. ఆ ఎకరం వల్ల గమ్ముని ఎదరికి వెళ్తుందండి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఆరోగ్యం బాగుంది. నా ఆరోగ్యం నెంబర్ 1 అండి. నాకు 50 సంవత్సరాలు సార్. 50 సంవత్సరాలు ఇవాళకైనా నేను 60 నుంచి 70 కేజీలు గడ్డి ఎత్తానండి. నాకు 3 ఆవులు ఉన్నాయి. ఇంటికాడ డ్రమ్ ఉంటుంది, అందులో మామూలుగా జీవామృతం తయారు చేసుకుంటాను, ఆవు పంచతం పట్టి అది తయారు చేసుకుని నా ఇంటికాడ ఉన్న కూరగాయల మొక్కలు కూడా పోసుకుంటాను సార్. అంటే నా గురించి, నా ఆరోగ్యం, తర్వాత నాతోటి నా రైతులు ప్లస్ ఎవరైనా నాకు తెలిసిన ఆఫీసర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ అంటే కొంచెం జడుస్తున్నారండి. మేము చెప్పేది నాకు వచ్చేదైతే ఎదరగా పండేదైతే 40 బస్తాలు అయింది అనుకోండి, నాకు 25 బస్తాలు అవుతుంది. కానీ నేను 1776 రూపాయలకి అమ్మనండి. 2500 రూపాయలు నిరుడి కూడా ఉన్నాయండి నా దగ్గర, 3,000 రూపాయలు. అలాగైతే అమ్ముతానండి. నాకు ఒక గది ఉంది, ఆ గదిలో వేసేస్తున్నాను సార్. వేసేసి అందులోంచి అమ్ముతున్నాను. అయితే నాకు నా ఆరోగ్యం కోసం నేను హ్యాపీగా ఉండాలి, తర్వాత నా తోటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అలాగే మొత్తం అందరూ హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో వేరే వాళ్ళ క్యాన్సర్ రాకూడదని నా కాన్సెప్ట్. అంటే ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో మొన్న ఎమ్మెల్యే గారు రీసెంట్గా చెప్పారండి, పంజాబ్ రాష్ట్రంలో క్యాన్సర్ పేషెంట్లకి ట్రైన్లు వేసారంటండి తీసుకెళ్తాక. మన రాష్ట్రంలో అది జరగకూడదు. అయితే రాష్ట్రం లెవెల్లోకి నేను వెళ్ళాను సార్. మీలాంటి వాళ్ళు చూడాలి, కనీసం ఊర్లో నా వార్డ్ రేంజ్ లోకి నేను చూసుకోవాలని, ఊర్లో ఇంటింటికి నా వార్డ్ రేంజ్ లో చూసుకోవాలన్న ఉద్దేశంతో నేను అలా చేశాను సార్. కానీ అది గిట్టుబాటు అవుతలేదు. 1 ఎకరం తింటాక కావాలి కాబట్టి అది ఉంచి
ప్యాడీ టైపులో మొత్తం అందరూ గ్రామ యూనిటీగా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి రైతులందరూ కూర్చోబెట్టి ఈ నల్ల రేగడి నేలలో కూడా పామాయిల్ వేసి పామాయిల్ అంతర పంట కింద బనానా వేసి బనానా అయిపోయాక ప్యాడీ ఎదరకు వచ్చేటప్పుడు అందులో కోకో కానీ ఒక్క కానీ మిరియాలు కానీ వేసి ఆ నల్ల రేగడి నేలలో కూడా ఎక్కువ ఆదాయం తీసి మేము ఎదరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ప్యాడీ నుంచి నేను పామాయిల్కి మాట్లాడడానికి కనెక్ట్ అయ్యాను సార్. వెరీ గుడ్. నాతోటి పాటు అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నది నా సంకల్పం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కోకో కూడా మంచిది మంచిదే సార్ ఆరోగ్యానికి. సార్. రెండోది పామ్ ఆయిల్ కూడా మంచిది. నెయ్యి కానీ వేరుశనగ నూనె కంటే కూడా పామ్ ఆయిల్ బెస్ట్ ఆయిల్ సార్. అదోటి సార్, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మేము ఆవులు మేపుతున్నాం సార్. ఆవుల్లో కొంచెం కాస్ట్ ఎక్కువైపోతుందండి. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు వచ్చాక దానా ఇస్తున్నారు సార్. ఇది వరకు ప్రభుత్వంలో దానాకి డబ్బులు కట్టాం, దానా రాని రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక తౌడు వచ్చి కేజీ నుంచి 30 నుంచి 35 రూపాయలు అయిపోయింది సార్. మాకు ఆవు పాలు కేంద్రం కాడికి వెళ్తే 35-40 రూపాయలు లోపే పడుతుంది సార్. అయితే మేము ఉలవ పిండి పెట్టి మేపాలన్న ఉద్దేశం నాదండి. అంటే నేను పక్కనున్న ఓళ్ళకి పోతానండి 50 నుంచి 60 రూపాయలండి నేను పోసే పాలు. అయితే నేను ఉలవ పిండి పెడతాను, మామూలుగా దానాలు అవి పెట్టనండి. అంటే దానా పెడితే అందులో కెమికల్ శాతం ఎక్కువ ఉంటుందండి. పక్కన రుద్ర బ్యాటరీ ఉందండి. ఆ రుద్ర బ్యాటరీ నుంచి మామూలుగా దానా ఫీడు బయటికి సరఫరా చేస్తున్నారు. అది 6 నుంచి 7 రూపాయలు అండి. అది ఇవాళ పెడితే 3 లీటర్లు ఇచ్చే ఆవు ఆటోమేటిక్గా రేపు వద్దాక 4 లీటర్లు ఇస్తుంది సార్. కానీ నేను పెట్టే దానా వల్ల 3 ఇచ్చేది 3 ఇస్తుందండి, ఎక్కువ ఇవ్వదు. కానీ ఆరోగ్యం బాగుంటుంది, ఆ ఉలవల వల్ల ఆవు బాగుంటుంది, ఆ ఆవు వల్ల మేము బాగుంటాం, మేము బాగుంటే దేశం బాగుంటుంది. ఇప్పుడు నువ్వు పాలు అవి తయారు చేస్తే నేను కాలి వేరే వాళ్ళు తాగే పరిస్థితిలో ఉంటారు. అయితే రిజర్వ్ చేసుకోవాలి, రిజర్వ్ చేసుకోవాలి. నాదో చిన్న రిక్వెస్ట్ సార్. మేము 1 ఎకరం మామూలుగా పచ్చమేత వేసి ఆ పచ్చమేత కోసి ఆవులకి వేస్తాం సార్. పొద్దున్నే బండి వేసి వెళ్తాం, గడ్డి కోసుకొస్తాం, తీసుకొస్తాం. కానీ గిట్టుబాటు అవుతలేదు సార్. ఎన్ఆర్జీఎస్ నుంచి నిధులు ఏదన్నా ఉంటే ఈ రైతులు కోసుకునే వాళ్ళకి మాకు మత్తరలేసి అట్లా కాకుండా ఊర్లో ఉండే రైతులంతా కలిసి గడ్డి వేసుకుంటే కామన్ గా ఒక డాక్రా ఉమెనో లేకుంటే ఒక రైతో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టి మీరు ఆ కల్టివేషన్ నరేగా డబ్బులు ఇస్తాం, మెకనైజేషన్ చేస్తాం, ఖర్చు తగ్గుతుంది, మీకు ఆదాయం పెరుగుతుంది, అది పెడతాం. అది ఒకే దుక్కునే కుదరదు సార్ మాకు. అక్కడ ఎవరి చేలో వాళ్ళు వేసుకుంటాకే అది ఎట్లా చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాడర్ కి ఇస్తున్నారు. కానీ ఓవరాల్ గా అయితే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ఏం చేయాలన్నా మోడల్ వర్కౌట్. అగ్రికల్చర్ కి ఇవ్వడం లేదు వాళ్ళు, హార్టికల్చర్ కి ఇస్తున్నారు సార్. ఇప్పుడు మనకి భోజనం పెట్టేదే అగ్రికల్చర్ సార్. హార్టికల్చర్ డబ్బు కోసం సార్. డబ్బు ఎంతైనా సంపాదించవచ్చండి, ఆరోగ్యం కావాలి సార్. అందుకేమా నువ్వు చెప్పింది ఉపన్యాసం నాకు కూడా బాగా నచ్చింది. నేను అదే మాట్లాడుతున్నా. మన చేతుల్లో నేను ఇక్కడే చేయగలుగుతాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే వాళ్ళతో మాట్లాడాలి, డెఫినెట్ గా టేకప్ చేయాలి. మీ పెద్దోళ్ళందరూ చేసి కదంతా ఈ ప్యాడీ వేసేవాళ్ళు, ఈ ఆవులు మేపేవాళ్ళు కూడా కొంచెం మీరు ప్రోత్సాహం ఇస్తే ఆ దానాల రూపంలో ఈ ఉలవలో పచ్చగడ్డి, ఎండుగడ్డి ఇలాంటివి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారు సార్. డబ్బు ఎంతైనా తర్వాత మనం సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే రాదు సార్. థ్యాంక్ యూ సార్. గుడ్, బాగా మాట్లాడావు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాను. చాలా బాగా మాట్లాడాడు.